అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. చూస్తున్నారు కదా, ఇవాళ మన రెసిపీ రవ్వ లడ్డు. మరి అన్ని రవ్వ లడ్డూల్లాగా కాకుండా ఇది కాస్త స్పెషల్ అన్నమాట. చక్కగా పాలల్లో సోక్ చేసినటువంటి రవ్వతో చేసుకున్న లడ్డు ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. టేస్ట్ చాలా సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా, చూస్తున్నారు కదా ఎంత రుచిగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా ఈజీనే. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. అదే కప్పుతో 2 కప్పుల పాలు పోసి ఆ రవ్వని ఒక 15 నిమిషాల సేపు అలా నానబెట్టేసి ఉంచాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. చాలా ఈజీనే, రుచి మాత్రం చాలా బాగుంటుందండి. అదే కప్పుతో 1.5 కప్పు చక్కెర తీసి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, ఈ నేతిలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. మనకి నచ్చిన జీడిపప్పులు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చేదాకా వాటిని వేగనిచ్చి, మాడిపోకుండా చూసుకొని, టేస్ట్ అంతా పోతుంది కదా, మాడిపోతుంది. సో ఇవి మంచిగా వేగిన తర్వాత వీటినన్నిటినీ మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మిగిలి ఉన్న నెయ్యిలో ఈ నానినటువంటి ఈ బొంబాయి రవ్వ ఉంది కదా, దీన్ని వేసేసి, చూస్తున్నారు కదా ఎంతో సాఫ్ట్గా అయ్యింది కదా. అసలు ఆ పాలల్లో నానినటువంటి రవ్వని ఆ నెయ్యిలో వేసి అట్లా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగనిస్తే ఎంత మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి. నిజంగా ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే రవ్వ లడ్డు. ఆ పాలన్నీ కూడా డ్రై అయిపోతున్నాయి, చూస్తున్నారు కదా. మెల్లమెల్లగా ఆ రవ్వ అంతా కూడా పొడి పొడిగా అవుతూ ఉంది. ఇక్కడే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. రవ్వలో ఏమాత్రము తేమ లేకుండా చూసుకోవాలి. నెయ్యి మాత్రమే ఉండాలన్నమాట. పూర్తిగా డ్రై అయిపోవాలి. ఒకసారి చెక్ చేసుకొని డ్రై అయిందా లేదా చూసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లగా కూడా అయిపోవాలి. రవ్వ ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్న రవ్వలో మనము ఈ చక్కెర పొడి కలిపామనుకోండి, తెలుసు కదా, పాకం అయిపోతుంది. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసి ఇవన్నీ బాగా కలిపి, మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అవన్నీ కూడా వేసి బాగా కలిపేసి మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి రవ్వ లడ్డు. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.